నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఆధునీకరించిన మండల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల భవనాలను మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులతో నియోజకవర్గ పరిధిలోని 8 పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా తన నిధులతో 40 లక్షలతో ఆధునికీకరించిన సింగోటం పాఠశాలను ఆధునీకరించారు. పునరుద్ధరించిన పాఠశాల తరగతి గదులను వారు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల భవిత కోసం చర్చిద్దాం అన్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, జీవన విధానం దెబ్బతిందని, చదువు అంటే సంస్కారం, విలువలు, నిజాయితీ, సేవాభావమని, కానీ ఇలాంటి చదువులు అందడం లేదని అన్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని, ఉపాధ్యాయులు కూడా మొక్కుబడిగా చదువులు చెప్తున్నారని అన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పాఠశాలలో ఉంచి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ 10 కోట్లలో 8 కోట్ల రూపాయలు విద్య కోసమే ఖర్చు పెట్టే కార్యక్రమం. ఏ నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి రోడ్డు కావాలా, చేయగల అడిగినా కూడా ఎవరికి ఇవ్వలేదు. విద్య కోసం మొట్టమొదటి ప్రాంతం విద్యకే ఇవ్వాలని చెప్పి ఏదైతే ఇవ్వడం జరిగింది. సరే, అన్ని గ్రామాలు వెళ్ళిపోయాం, కొన్ని గ్రామాలు చూసినాం. అందులో సింగోటం గ్రామానికి ప్రైమరీ స్కూల్కు 35 లక్షలు, హై స్కూల్కు 32 లక్షలు, అలాగే అది బిల్డింగ్ సంబంధించి సరే ఇతరులు చాలా ఉన్నాయి. అలాగే ఉపయోగించుకోలేదు. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక 3 సూపర్ సెంటర్ ఇవ్వడం జరిగింది. మంచినీటి కూడా 4 లక్షలు. అలాగే అయితే మిగతా విషయాలు పోయినప్పుడు విద్య గురించి, చదువుల గురించి, భవిష్యత్తు గురించి ఈ వేదిక దానికోసం తీసుకురావాలి. దానిపైన దానితోడుగా నా శాఖ పేరు అందరూ ఒక ఎక్సైజ్ అనుకుంటారు. ఎక్సైజ్తో పాటుగా టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ. కల్చర్ అంటే కల్చరల్ శాఖ అంటే ఏమంటారు, ఆటపాటలు మంత్రి అనుకుంటారు. అవునా? కల్చరల్ మినిస్టర్ అయితే ఆటపాటల మంత్రి అనుకుంటారు కాదు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ రోజున ఇప్పుడు ఏదైతే పిల్లలు మాట్లాడుకోవచ్చు, తల్లిదండ్రులు మాట్లాడుకోవచ్చు, దాని లెక్క చూస్తే ఈ సంస్కృతి, ఈ జీవన విధానం అనేది పూర్తిగా ధ్వంసమైంది.